తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగలగొడుతున్న జగన్ కు మానసిక చికిత్స చేయించారని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అందువల్ల మేము స్పష్టంగా చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలకు తెరలేశాడు. గత తప్పులన్నీ అప్పుడే మర్చిపోయారు. ప్రజలు నాకు మద్దతు ఇవ్వండి, సీట్లో కూర్చుంటాను, నా అరాచకం సృష్టిస్తాను, నియంతలాగా వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంత్రణలు చూసాం, కాలగర్భంలో కలిసాం. ఎంతోమంది హిట్లర్ లాంటి నియంతలు కానీ, ఉగండా అమీన్ లాంటి వాళ్ళు కానీ, ముస్సోలిని లాంటి అంతా కాలగర్భంలో. నువ్వెంతయ్యా, నువ్వు నియంతలాగా పరిపాలించావు. ఫలితంగానే 11 సీట్లకు పరిమితం చేశారు. నీ ఆటలు సాగనీయమని కూడా హెచ్చరిక చేస్తూ ఇవాళ ప్రతిదీ ఇష్యూయే. హెలికాప్టర్ బద్దలు కొట్టాడు, హెలికాప్టర్ పోతే అయ్యో ఎవరో చేశారు, తప్పుడు చేశారని చెప్పడం, ఎవరి మీదకో తోసేయటం. నీ గ్యాంగులు, నీ ముఠాదారులు, నీ గంజాయి బ్యాట్లు, రౌడీ మోకలు చేసే అన్నీ కూడా ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తావు. ప్రభుత్వం చేతలుడికి కూర్చోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఉంది, శాంతి భద్రతలు కాపాడటం కోసం ఉంది. దాన్ని అలుసుగా తీసుకుంటే అది నీ అమాయకత్వం. ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోయావు. తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పాల్గొట్టుకుంటూ కూర్చుంటా ఉన్నావు. ఏమీ చేయలేదు అనుకున్నావు. నువ్వు చేసిన అరాచకం వల్ల, అవినీతి వల్ల దోపిడీ అయిపోయింది, డబ్బు లేదు, ఏమీ చేయలేదు అనుకున్నావు. అయినా కూడా చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం. ఇవాళ తల్లికి వందనం వేస్తే పాపం నీకు గంగవెర్లు ఎత్తున్నాయి. నువ్వు ఇచ్చింది 42,000 మందికి ఒక్కరికే ఇచ్చావు. మేము 67 లక్షల మందికి, 64 లక్షల మందికి, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా డబ్బు ఇచ్చాం. నువ్వెందుకు ఇవ్వలేదు? పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానన్నావు. 5 ఏళ్ళు పట్టిందా 3,000 చేయటానికి నీకు? ఇవాళ రైతు సంక్షోభంలో ఉన్నాడు, ఆదుకుంటా ఉన్నాం. ధాన్యం కొంటా ఉన్నాం, 24 గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నాం. నువ్వెందుకు ఇవ్వాల? నువ్వు చేసిన అప్పులు భారం పెనుభారమై కూర్చుంది. నీ అప్పులు, నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి మాకు సమయం సరిపోని పరిస్థితి వస్తూ ఉంది. అయినా కూడా కేంద్రం సహకారంతో రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తూ ఉంది. చెప్పినవన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం.